హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. ఈ పంచ తన్మాత్రలు పంచభూతాలు చలించే విధంగా శబ్దం చేసింది. అంటే శ్రీమన్నారాయణుడు పొందుతున్నాడు అని తెలియజేయడానికి. ఇక ఎంత గొప్పగా ఉంటుందంటే ఈ వర్ణన మనం ఆలోచిస్తే కానీ మనకు అర్థం కాదు. సత్యాన్ని తెలుసుకోవాలంటే అది చాలా లోతుగా వెళ్ళాలి మనం. ఇక ఇటువైపు వచ్చి సుదర్శన చక్రం వాడు వచ్చేసింది. అదే అదే వేగంగా సుదర్శన చక్రం. సుదర్శనం అంటే ఏమి? ఆ యొక్క దర్శనం, పరమాత్మ దర్శనం. సు అంటే మంచిదని అద్భుతమైనటువంటి జ్ఞాన దర్శనం ఏర్పడిందనమాట. జ్ఞాన దర్శనం. ఒక మధ్యలో మనం చిన్నగా మీకు గ్రామస్తులు కదా కథలు చెప్పుకుంటాం. ఒక ఇద్దరు మంచి స్నేహితులు. అయితే వారి మనస్తత్వాన్ని బట్టి భావాలు ఉంటాయి. ఇద్దరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. వెళ్తేనే దర్శనంకి వెళ్ళారు. అక్కడ భగవంతుడి అనుగ్రహంలో ఆ రోజు తక్కువగానే ఉన్నారు జనాలు. ఆ తక్కువగా ఉంది కాబట్టి లఘు దర్శనం అంటారు. లఘు దర్శనం అంటే మీ ఆ మధ్యలోనే ఆపేస్తారు. కొంత దూరం వెళ్ళి మహాలఘు అంటే జై విజయులు కానీ ఆపేస్తారు. ఇక తక్కువ ఉన్నారంటే రాముల వారి మీద అంటే మొదటి గడప వరకు అట్లా పంపుతారు. వీరిద్దరూ వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. బ్రహ్మాండమైన దర్శనం బాగా అయింది. ఆనందంగా బయటకు వచ్చారు, తీర్థం తీసుకున్నారు, ప్రసాదాలు తింటూ కూర్చున్నారు. అక్కడ అదే పెడతారు పరమాత్మకి నైవేద్యం చేసిన ప్రసాదాలు. చక్కెర పొంగలి, పప్పు పొంగలి, దద్దోజనం, పులిహార, ఇంకా కదమ్మం లాంటివి పెడతారు. ఒక మిత్రుడు అడిగాడు, మిత్రమా భగవంతుని బాగా చూసేవాళ్ళు. ఏమి దర్శనం అయ్యా, దివ్యరూప దర్శనం. ఆయన తల మీద ఉన్న కిరీటం చూస్తుంటే నవరత్నాలతో వజ్రాలతో అనేక పచ్చలు, పగడాలు, కెంపులు, ఆ వజ్రాలతో ఏర్పడినట్టు ఆ కిరీటం దగ్గరగా మెరిసిపోతా ఉంది. ఆ తర్వాత ఆయన భుజకీర్తులు, శంకు చక్రాలకు అమర్చినటువంటి బంగారు నగలు, వజ్రాలు, ఒళ్ళంతా ఆయన దివ్య ఆభరణాలు. ఎన్ని ఆభరణాలంటే అన్నీ ఇన్ని కావు. అలరు చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. చంచలమైంది కదా మనసు. సరే, ఇవన్నీ నువ్వెలా ఆనందించావు మిత్రమా? మిత్రమా నేను ఎలా ఆనందించాను అంటే నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే నాకు అవేమీ కనపడలేదు. రత్నాలు, వజ్రాలు, పగడాలు ఏమి కనపడలేదు. నాకేం కనపడింది? చల్లని చూపులు. ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య నేత్రాల నుంచి వచ్చేసి ఆ రోజు నేత్ర దర్శనం, గురువారం నేత్ర దర్శనం ఉంటుంది. ఆ నేత్రాల నుంచి చల్లని చూపులు మనల్ని తగిలి నీకు శుభం జరుగుతుందన్నట్లుగా నాకు ఆనందం వేసింది, పరమానందమైంది. ఆ తర్వాత ఆయన యొక్క చిరునవ్వు చూస్తుంటే అబ్బా ఇది కదా నాకు ఆనందం. పరమాత్మ నన్ను చూసి నవ్వుతున్నావు, నన్ను చూసి నవ్వుతున్నావు అంటే నన్ను చూసావు. ఈశ్వరా, నీ యొక్క ప్రేమకు నేనెంత పాత్రుడయ్యానయ్యా. భక్తజన పరిపాలక హే గోవింద శ్రీమన్నారాయణ వెంకటేశ్వర అని పరవశించిపోయాను. ఆ చిరునవ్వు నన్ను అలా ఆనందపరిచేసింది. ఎలా అంటే చెప్పలేనంత ఆనందం. ఎన్ని సుఖాలు భౌతికంగా మనం అనుభవించినామో అంతకంటే 10ంతల సుఖవతి. అంత ఆనందం నాలో పెళ్ళి ఉబికేసింది. శరీరం అంతా ఒక్కసారి పులకించింది. నేను అక్కడ ఆగిపోవాలనుకున్నాను, కానీ వాళ్ళు వెళ్ళు అంటున్నారు కాబట్టి వచ్చేసారు. నాకు ఆ చిరునవ్వు ఇప్పటికీ బాగా గుర్తుంది మిత్రమా. ఆ తర్వాత ఆయన హస్తాలు చూశాను. ఒక హస్తము దక్షిణ హస్తము ఇలా చూపెడుతుంది, పాదాలు చూపెడుతుంది. నా పాదాలు ముందు చూడు, తర్వాత నన్ను చూడు. పాదాలు చూసావంటే నీకు నేను సర్వదా నీ అందు ఉంటాను, నేను ఏ ఆపద రాకుండా కాపాడుతుండే బాధ్యత నాది అనేటట్టుగా పాదాలు చూపెట్టాడు. ఆ పాదాలు చూపెట్టాక ఇంకేం వామహస్తం ఎట్లా ఉంది, ఉదరం వైపు ఉంది. అంటే నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. తల్లి తండ్రి బిడ్డల్ని ఏ విధంగా చూసుకుంటారో అలా ఆయన యొక్క శరీరం భంగిమలన్నీ కూడా నాకు అలా కనబడుతున్నాయి. ఇక ఆ పాదాలు చూస్తే 3 లోకాలు నింపిన పాదం, సృష్టి అంతా నిండిన పాదం, బ్రహ్మ కడిగిన పాదం. ఏ పాదం తగిలి అహల్యగా మారింద గౌతముని భార్య, ఆ యొక్క దివ్య పాదం, ఆ పాద మహిమ అంతా ఇంత చెప్పాలని కాదు, నమాచార్యులు వర్ణిస్తారు ఆ పాద మహిమను. కనుక ఇదంతా నాకు ఆనందాన్ని వేసింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఏం తేడా? మనకు ఒక సంపదను చూశాడు, భగవంతుడు సరిగ్గా చూడలేదు. అంటే భగవంతుని అర్థం చేసుకోకుండా భగవంతుడి సంపద ఇచ్చేవాడు మనకని.
అందరూ ఏడుకొండల వాడంటే సర్వాలంకరణ సంభూషితులైనటువంటి ఆ పరమాత్మ మనకు కూడా నగలు బంగారు కొంచెం ఇస్తాడేమో స్వామి. కృష్ణం వందే జగద్గురు.